సార్ పిలిపించారా? ఓ మేనేజర్ గారా? అవును సార్. రవికి తాగు నేర్పించింది ఎవరు? అది అది రవి గారే సార్. నీ సంగతి నాకు బాగా తెలుసు. పెద్దవాడు అని గౌరవిస్తున్నాను, మర్యాదగా వదిలేస్తున్నాను. పోయి ఇక్కడి నుంచి. నీకు రావాల్సిన ఏమైనా ఉంటే నీ ఇంటికి వస్తుంది. మళ్ళీ నువ్వు ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు. గెట్ అవుట్, గెట్ అవుట్ ఐ సై. నేను బాబు రవి గారి పని మనిషిని. చెప్పమ్మా. అయ్యగారు 2 రోజులు బట్టి ఇంటికి రావట్లేదు. అమ్మగారు ఏడుస్తూ కూర్చున్నారండి. మీరే ఏదోటి చేయండి బాబు. అలాగా? అమ్మగారు నేను కంగారు పడద్దని చెప్పు. రవి ఎక్కడ ఉన్నాడో నేను తెలుసుకుంటాను. రవిలో ఇంత మార్పు వస్తుందనుకోలేదు. అనుమానాలతో, అపార్థాలతో అటు తన జీవితమే కాదు, ఇటు నీ జీవితం కూడా నాశనం చేశాడు. ఒకరి జీవితం మరొకరి చేతిలో ఉండదు శ్రీకృష్ణ గారు. ఇదంతా నా కర్మ. సరేనమ్మా, నువ్వు బాధలో ఉన్నావు. మనసులో పెట్టుకుని బాధపడకు. నీకేమైనా జరిగితే నా గుండె పగిలిపోద్ది. నేను బతికేదే నీకోసం మైత్రి. అదేగా నువ్వు చెప్పేది? రవి, ఎక్కడికి వెళ్ళావయ్యా? పెళ్ళాన్ని యజమానికి అప్పచెప్పి వరండాలో కాపలాగా వస్తున్నాను సార్. రవి, ఏంటి ఏంటి నువ్వు అనేది? అవును సార్, తాళి కట్టినవాడు కేవలం మొగుడు, తాళి కట్టకుండా ఏలుకునేవాడు ప్రియుడు. రవి, ఎవరినంటున్నావు? నిన్నే. నోరు ఎలా వచ్చింది అంత మాట అనడానికి? మైత్రి నా చెల్లెలు లాంటిది. చెల్లెలు లాంటిదా? కాసుల కోసం శీలాన్ని నమ్ముకునే విలయాలకి, దేశాన్ని నమ్ముకునే స్మగ్లర్లకి వావి వరుసలు కూడానా? వావి వరుసలు తెలుసుంటే నువ్వు ఈ మాటను, ఇదే మాట ఇంకోడనుంటే నువ్వు కాబట్టి. ఎందుకంత దయ నా మీద? పెళ్ళాన్ని నీకు అప్పచెప్పి నోరు మూసుకున్నానా? వద్దు రవి, అంతంత మాటలనకు. నన్ను చిత్రవచ్చీకు. అసలు నా జీవితంలో జరిగిన సంఘటనలు వింటే అర్థం చేసుకునే మనసే నీకుంటే నా గతాన్ని చెప్తాను, విను. ఏరా, నీ పర్సనాలిటీకి నేను రావడమే నీ అదృష్టం. వచ్చిందా అని అనుభవించక సోచ్ చెప్తావేంట్రా? డబ్బిచ్చానుగా. డబ్బిచ్చి నువ్వు చేయకపోతే లే సాలే, చల్ బే సాలేగా. బాబు హే నువ్వురా. ఏంటమ్మా వీడు ఇట్లా పారిపోతున్నాడు? నన్ను పెళ్లి చేసుకుని ఊళ్ళో అప్ చెప్తాడంట. ఏం సంగతి? హోటల్ రంబాలో రూమ్ నెంబర్ 9 ఒకే ఒక కస్టమర్ 10,000. హాయ్. హలో, హౌ ఆర్ యు? యా, ఐమ్ ఫైన్. ఇవి అడ్డుగా ఉన్నాయి కదా, తీసేస్తావా? తీసే. ఈ బ్యాగ్ కూడా తీసే. ఈ డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? తీసేనా? ఈ టీ షర్ట్ చాలా బాగుంది, తీసేస్తే ఇంకా బాగుంటుంది.
ఎవర్రా మీరు? కంగారు పడకు. మర్చిపోలేని నీ అందాలని మళ్ళీ మళ్ళీ చూడాలని మా వాడు కెమెరాలో బంధిస్తున్నాడు. ప్లీజ్ కోఆపరేట్ ప్లీజ్. మీ ఇంటికెళ్ళి మీ అక్కనో కుదిరితే మీ అమ్మనో స్నానం చేసేటప్పుడు కెమెరాలో బంధించి చూడండిరా. చూడు పాపా, నీ ఒంట్లో పొగరుంది, చూపులో కైపుంది, ఇంకెందుకమ్మా ఆలస్యం చేస్తున్నావు? నా దెబ్బలో ఏముందో చూడరా. కంగారు పడకమ్మా. రాత్రి మిమ్మల్ని ఎవరో కొట్టేసి రోడ్డు మీద పడేశారు. అది మా బాబుగారు చూసి ఇంటికి తీసుకొచ్చారు. బాబుగారా? ఎవరు? ఈ ఇంటి యజమానమ్మా, శ్రీకృష్ణ గారు. అదిగో వస్తున్నారు సారు. అమ్మాయి గారు ఆగండమ్మా. బాబుగారు వచ్చిన తర్వాత చెప్పేసి వెళ్ళండి, నాకు మాట వస్తుంది. బా Good night. Good night. బాబుగారు భోజనం చేయండి బాబు.